ఏమిందో చెప్పండి. ఏం చెప్పంటావు రామ్జీ? మీకు తెలిసిందే కదా, నాకు ఒక కూతురే అని. తనకు పెళ్ళైపోయింది, కానీ పోయిన సంవత్సరమే నా భార్య జబ్బుతో చచ్చిపోయింది. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంలో చాలా ఒంటరి వాడైపోయాను. ఇక ఆ తర్వాత 6 నెలల దాకా తను అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటూ ఉండేవాడు. తర్వాత ఎంతో కష్టంగా బతకడం మొదలెట్టాడు. మంగేష్ బాబాయ్, ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కదా. అవన్నీ వదిలేయండి. పండితుడు గారు, రండి భోజనం చేద్దాం. రామ్జీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చారు. వద్దు, నేను తినలేను, నువ్వు తిను. పండితుడు గారు, రామ్జీ అలాగే ఆయన కుటుంబ సభ్యులు మనకి ఇంత సహాయం చేస్తున్నారు, కానీ మీరు ఇప్పటికీ జాతి, మతం, ధర్మం అంటూ ఆలోచిస్తున్నారా? కానీ మీరు వదిలేసేయండి, మీరు భోజనం చేయండి. నేను నాన్న బయలుదేరుతాం, రేపు మళ్ళీ వస్తాం. రామయ్య ఏం చెప్పిందంటే మీరిద్దరూ మా ఇంటికి వచ్చి ఉండాలనుకోవడం లేదని. ఏం పర్వాలేదు, కానీ మీకు ఎలాంటిదైనా ఏ రకమైన సహాయం కావాలన్నా తప్పకుండా మాకు చెప్పండి, నేను సంతోషపడతాను. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పద భీమ్, రేపు మళ్ళీ కలుద్దాం. పండితులు గారు, ఈ భోజనం మీ కూతురు తినింది, తనకెలాంటి అభ్యంతరం లేదు. నేను కూడా తిన్నాను, నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. మరి మీకేం అభ్యంతరం పండితులు గారు? పండితులు గారు, ఇప్పుడు మీరు ధర్మం, జాతి, మతం గురించి మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచించండి. ఒకవేళ ఈ రామ్జీ ఇంకా భీమరావు కనిపించుకుంటే, మనకు సహాయం చేయకుండా ఉంటే మనం ఆకలితో చచ్చిపోయేవాళ్ళం కదా. ఈ బొంబాయి నగరంలో ఎవరికి ఎవరో ఏమవుతారో మీరే చూశారుగా. డబ్బులు లేకుంటే మీ కూతురికి వైద్యం కూడా చేయమన్నారు, కానీ మీరు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. మీరు తినకండి, కానీ నేను మాత్రం తింటాను. ఈ మంజులతో పెళ్ళైన దగ్గర నుంచి జీవితం నరకంగా మారిపోయింది. ఆందోళనగా ఉంటున్నాను. భార్య వల్ల కాదు, అత్తారింటి వాళ్ళతో. మీరు వినే ఉంటారు కదా, అత్తారింటి వాళ్ళు కూతురి కోసం ఏవైనా చేస్తారని. కానీ ఇక్కడ అత్తారింటి వాళ్ళు తమ సంతోషం కోసం కూతురి గొలుసులు తాకట్టు పెట్టేశారు. అసలు ఈ ఇల్లే అలాంటిది. అవును, ఇది చాలక ఈ భీమ్ అందరికంటే పెద్ద స్వార్థపరుడు. తను తన చదువు కోసం అన్న, నాన్న, ఇల్లు, కుటుంబం, వీధిని కూడా అమ్మేశాడు. కానీ ఆ చదువుకి బదులుగా ఒక్క పూటకు కూర కూడా కొనలేరు. అవును, వీళ్ళంతా ఇలాగే ఉన్నారు. బ్యారిస్టర్ గారు కొంచెం ఎక్కువే అహం చూపిస్తున్నారు. ఆయనకు నచ్చినప్పుడు పనిలో పెట్టుకున్నారు, నచ్చకుంటే పనిలోంచి తీసేశారు. పైగా ఇప్పుడు షరతులు కూడా పెడుతున్నారు. వేరే ఎవరి దగ్గరికైనా వెళ్లి పని చేసి చూపించండి, అప్పుడు ఒప్పుకుంటారు. చూడండి, ఇంకెవరి దగ్గరికైనా వెళ్లి పని చేయండి. నేనింకా ఇంట్లో చెప్పలేదు, మిమ్మల్ని ఉద్యోగంలో తీసేశారని.
ముందు నుంచి వీడి సమస్యలో ఉన్నారు. ఇక అది చాలక మంజుల వదిన భర్త కూడా వచ్చారు. రమా రమా ఏంటత్తయ్యా? నువ్వు నీ భర్తతో ఏం మాట్లాడుతున్నావు? భర్తతో గంటలు గంటలు తరబడి మాట్లాడుతూనే ఉంటావు. అంతగా ఏం మాట్లాడతావో ఏమో. ఇది ఇల్లు. ఇంట్లో బోల్డన్ని పనులుంటాయి, తెలుసు కదా? లేదు, నీకెలా తెలుసుంటుందిలే. నువ్వు నీ భర్తతో పాటు బయటికి పారిపోతుంటావు కదా. నేను చెప్తానుండు. ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి అంట్లు తోము, ఆ తర్వాత తడిగుడ్డ పెట్టు. మేమేమి నీకు పని మనుషులం కాదు. మేమే పని చేయాలి, మేమే వండి పెట్టాలి. అలాంటిదే కుదరదు. నువ్వు కూడా చేయాల్సి ఉంటుంది. షో, చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత నా కాళ్ళు అలాగే నీ తోటి కొడలి కాళ్ళు పట్టాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇక వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు నేను కళ్ళని సరిగ్గా వేస్తున్నానా? నా ఆఫీసులో ఇలాంటి వ్యక్తికి ఎటువంటి పని లేదు. నాకే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతావా? ఇక ఇక్కడ నీకు ఎటువంటి పని లేదు. నిన్ననే ఉద్యోగం మొదలుపెట్టావు, ఈ రోజే ఉద్యోగం ఊడింది. సారీ సార్, ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకెప్పుడు చెయ్యను. ఈసారి నన్ను క్షమించండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అసలు అలాంటి బారిస్టర్ ఎవరున్నారు? నిన్నే ఉద్యోగం తీసేస్తాడా? మూర్ఖుడా ఏమైనా? అంటే తనకు నీ యోగ్యత కనిపించలేదా? ఎవరికైతే యోగ్యతల గురించిన అవగాహన ఉంటుందో అలాంటి న్యాయవాది నీకు ఉద్యోగం ఇవ్వగలడు. వేరే ఇంకెవరైనా బారిస్టర్ దగ్గర భీమ్కు పని దొరుకుతుందో లేదో చూద్దాం. బారిస్టర్ గారు, తిరిగి తిరిగి అవకాశాల్ని వెతకటం వల్ల వ్యక్తికి ఎప్పుడూ స్థిరత్వం లభించదు. నేను వేరే ఇంకే బారిస్టర్ దగ్గరికి పని అడగడం కోసం వెళ్ళను. రేపు పొద్దున నేను మళ్ళీ మీ దగ్గరికే వచ్చేస్తాను. అలాగే మీరు నన్ను ఎంతకాలం క్షమించరో నేను అది కూడా చూస్తాను. అక్క, ఇక నేను వెళ్ళొచ్చా? ఎక్కడికి వెళ్తావు? నువ్వు కాలు పట్టడం ఇంత త్వరగా అయిపోయిందా? నిజానికి నీకు కాలు పట్టడం అలవాటే లేదు. అయినా ఏం పర్వాలేదు రమా, మేం నీకు అలవాటు చేస్తాంలే. ఇక పట్టు. ఎందుకు అలా చూస్తున్నావు రమా? ఒకప్పుడు మీరిలా లేరు. ఇలా లేరు అంటే మరి నేనెలా ఉండేదాన్ని? మిమ్మల్ని అక్కగా భావించేదాన్ని. అలాగే మీరు కూడా నన్ను చెల్లెలుగా భావించేవాళ్ళు. మరి హఠాత్తుగా ఏం జరిగిందక్క? ఏం జరిగింది నాకేం అర్థం కావడం లేదు. అవునా? హఠాత్తుగా ఏం కాలేదురమ్మా. నిజానికి మెల్లమెల్లగా నువ్వే మర్చిపోయావు. ఒక కోడలికి తన అత్తారింట్లో కేవలం తన భర్తతోనే కాదు, అక్కడున్న సభ్యులందరితోనూ బంధం ఉంటుంది. ఒక కోడలి కర్తవ్యం తన అత్తారింట్లో ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవడం అవుతుంది. కానీ నువ్వు కేవలం భీమరావుకు భార్యగా మారి గెంతడం మొదలెట్టావు. అదేం లేదక్క, నా మనసుకు తెలుసు. నేను ఎప్పటినుంచో ప్రతి బంధాన్ని ఒకేలా చూడ్డానికి ప్రయత్నించాను. కేవలం ప్రయత్నించడం వల్ల ఒరిగేదేం ఉండదురమ్మా. అందుకే ఇక నుంచి గుర్తుపెట్టుకో, ఈ కుటుంబంలో ఎవరితోనైనా మాట్లాడడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకో. నీకు తనకు ఏం బంధుత్వం ఉందో, తనను ప్రశ్నలు అడగాలో లేక కేవలం తను చెప్పింది వినడమో. అయితే మీరే చెప్పండి. మీతో మాట్లాడే సమయంలో మిమ్మల్ని అక్కగానే అనుకోవచ్చా? ఈ రోజు దాకా అదేగా అనుకున్నా. లేకపోతే పెద్ద తోటి కొడలా?
పెద్ద తోటి కోడలు. నువ్వు నన్ను నీ పెద్ద తోటి కోడలనే అనుకో. అలాగే మరోసారి ఈ ప్రశ్న మాత్రం అడక్కు, అర్థమైందా? సరే, ఇక కాలు పట్టు. పట్టు. భీమరావు, నువ్వు మా విషయాల్లో కలుగు చేసుకోవడం మానే. మా మనోభావాలతో ఆటలాడుకున్నందుకు నీకు శిక్ష వేయడం జరుగుతుంది. పంతులు గారు, రండి భోజనం చేద్దాం. రామ్జీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చారు. పండితులు గారు, మంచినీళ్ళు తాగండి. పండితులు గారు, నాకు నిజం చెప్పండి. ఈ రోజు వరకు మీరు భోజనం చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? కానీ ఇప్పుడు ఈ భీమరావు ఇంటి భోజనం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చెప్పండి పంతులు గారు. పండితులు గారు, మీరు మౌనంగా ఎందుకున్నారు? సర్లేండి, నేను రామ్జీ ఇంకా భీమరావు ఎవరికీ చెప్పను మీరు వాళ్ళ ఇంటి భోజనం చేశారని. కానీ మీరు ఒకవేళ స్వయంగా మీ ఇష్టంతోనే వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇదిగో నా అత్తగారింటి వాళ్ళు అందరూ ఎక్కడ దాక్కున్నారు? ఆ డబ్బులు ఏర్పాటైందో లేదో ఎవరైనా చెప్తారా? అసలు ఆ డబ్బులు ఏర్పాటు అవుతాయా లేదా? అందరికందరూ చెవిటి వాళ్ళు అయిపోయారా ఏంటి? ఒకవేళ ఏర్పాటు చేయకపోతే అది కూడా స్పష్టంగా చెప్పండి. బావగారు చూడండి, ఇలా గట్టిగా కేకలేయటం వల్ల గొలుసు లభిస్తుందా? దానికోసం డబ్బులు కావాలి. మేము డబ్బులు ఏర్పాట్లు చేస్తున్నాం కదా. నీతో ఎవడు మాట్లాడుతున్నాడు? నీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ ఇంట్లో ఎన్నైతే సమస్యలున్నాయో అన్నిటికీ మూలం నువ్వే. ముందుగా నువ్వే గొలుసు తాకట్టు పెట్టించి పుస్తకాలు కొనిపించావు. ఇక నువ్వే చదువు మానేశావు. నువ్వు నాకు అసలు నీ మొహాన్ని కూడా చూపించొద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచే. మా తమ్ముడితో మీరు అలా మాట్లాడకండి. పర్వాలేదు. మాట్లాడొద్దా? మాట్లాడితే ఏం చేస్తావు? కొడతావా నన్ను? కొడతావా? కొడతావా? ఏ నన్నే కొడతావా? ఇదిగో తీసుకో కొట్టు నన్ను. బావగారు, నీకైతే నేను పిచ్చివాడిని, నా మెదడు చెడిపోయిందని అనిపిస్తుంది కదా. ఈ సుత్తి తీసుకుని నా తల పగలు కొట్టు. ఇప్పుడే పగలు కొట్టు. లేదు నా తల పగలు కొట్టు. బావగారు, నువ్వు నా తల పగలు కొడతావా లేదా? బావగారు వదిలిపెట్టండి. ఏమండి బావగారు, ఇక్కడే నిలబడుండు. నువ్వేం పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు. వీడు నన్ను తోసేస్తాడా? అన్నా మీరు చూశారు కదా, వీడు నన్ను తోసేశాడు. చూస్తున్నారు మీరు? వీడు ఈ ఇంటి అల్లుడినే తోసేశాడు. ఈ ఇంటి అల్లుడికి ఇక్కడ ఎలాంటి విలువ లేకుండా పోయింది. నన్ను తోసేశాడు.
వీడు నన్ను అందరి ముందు తోసేశాడన్నా. బాగుంది. బాగుంది. రామ్జీ, ఇవేనా నువ్వు నేర్పించిన సంస్కారాలు? అంటే కొడుకు అల్లుడినే తోసేస్తున్నాడు. అసలు ఈ కుటుంబం పూర్తిగా దిగజారిపోయింది. ఒక సిగ్గు లేదు, ఒక లజ్జ లేదు, ఒక సంస్కారము లేదు. ఇదే నా ఇంట్లో నేనే ఇలా చేసుంటేనా ఈ పాటికి మా ఇంట్లో వాళ్ళు నా చెంప పగలుగుంటుండేవాళ్ళు. మావయ్య గారు, చూడండి అల్లుడు గారు, నేను మీకు దండం పెడతాను. దయచేసి ఇక్కడ అందరి ముందు రాద్ధాంతం చేయకండి. రాద్ధాంతమా? నేను రాద్ధాంతం చేస్తున్నానా? అసలు మీరెందుకు నా విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు? మావయ్య గారు, నా చేతిలో బంగారు గొలుసు పెట్టండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, సరేనా? ఇచ్చేస్తాం బావగారు. ఎంత సమయం ఇచ్చారో అప్పటిదాకా ఎదురు చూడండి చాలు. అయినా మాకు కూడా నచ్చడం లేదు మా చెల్లెలు ఇలా అత్తారిల్లు వదిలేసి వచ్చి పుట్టింట్లో కూర్చోవడం. జీవితంలో చాలా సమస్యలున్నాయి కదా ఆనంద్? కానీ నువ్వేం బెంగపడకు. మీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది. అవును భీమరావు, తోపుడు బండి నువ్వు తోపుడు బండి లాగడం మొదలుపెట్టు. పాత పేపర్లు కొనడం అమ్మడం మొదలుపెట్టు. ఇదిగో పాత పేపర్లపై నేను పాత పేపర్లు అమ్మాలి. మా ఇంట్లో పాత పేపర్లు చాలా ఉన్నాయి. వెళ్ళు, మొత్తం తీసుకురా, వెళ్ళు. ఏంటంటే బ్యారిస్టర్ దగ్గర పని చేయడానికి నీకు తాహతు లేదు, అలాగే జాతి కూడా కాదు. మీ అక్కయ్య గొలుసు నేను విడిపించేస్తాను. నేను తోపుడు బండి తీసుకొచ్చాను కూడా. రా. భీమ్రావ్, ఈ తోపుడు బండి తీసుకొచ్చాను. వెళ్ళు, పని మొదలుపెట్టు. లేదు, నా కొడుకు తోపుడు బండి లాగడు. నిజమే. కావాలంటే తర్వాత కూతురు పుట్టింట్లో ఉన్నా పర్వాలేదు, అంతేనా రామ్జీ? నరుత్తం చూసి మీరిలా అవకాశం దొరికింది కదా అని మా బావగారిని రెచ్చగొట్టకండి. మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. అక్కడ సతారాలో కూడా గంగక్క భర్తను కూడా అందరూ ఇలాగే రెచ్చగొట్టారు. ఇక మీరు కూడా అదే చేస్తున్నారు. ఈ మాట గుర్తు పెట్టుకో ఆనంద్. ఇక ఈ మాట ఎప్పుడు చెప్పాలంటే ఇతను నీ చెల్లిని వదిలేసి వెళ్ళినప్పుడు. అవును మావయ్య గారు, గంగా గారిని కూడా తన భర్త ఇలాగే వదిలేశాడు కదా. అదే విధంగా నేను కూడా మంజులాని వదిలేసి వెళ్ళిపోతాను. ఇక ఏ విధంగా మీరు మీ చెల్లిని పోషిస్తున్నారో అదే విధంగా మంజులాను కూడా పోషించండి. మీ మగవాళ్ళు ఇంతకు మించి ఏం చేయగలరని వదిలేసి పారిపోగలరు అంతే. ఈ రోజు గొలుసు విడిపించిస్తే రేపు ఇంకేదైనా వంక పెడతారు. ఎందుకంటే ఎవరు వదిలేసి వెళ్ళాలనుకోరో వాళ్ళు ఎప్పటికీ వెళ్ళిపోరు. ఎవరికి వదిలేసి వెళ్ళాలనుంటుందో వాళ్ళ కోసం మీరు ఎన్నైనా చేయండి, ఎన్ని కోరికలైనా తీర్చండి, వాళ్ళు వదిలేసి వెళ్ళి తీరుతారు. పులియా, బాగా చెప్పావు. కానీ ఇది ఉపన్యాసం ఇచ్చే సమయం కాదు. ఇప్పుడు ఏం చూడాల్సిన సమయం అంటే భీమరావు తన అక్క కోసం తోపుడు బండి లాగుతాడా లాగడా? మా తమ్ముడు తోపుడు బండి లాగడు.
జోషి గారు, మీ బాబాయ్ తెచ్చిన తోపుడు బండి ఇప్పుడు ఇక్కడ నుంచి అది బయటకు వెళ్ళిపోయింది. మీరు కూడా వెళ్ళిపోవచ్చు. మీ అందరి సంగతి చూస్తాను. పదండి బాబాయ్.